వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ జ్యువేరియా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా రైస్ అండి. సింపుల్ ప్రాసెస్. ఓకే అండి, ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా నేను ఒక 1/2 kg టమాటాలు తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కొని కట్ చేసేసానండి. దీన్ని ఇలా చేసుకోవాలండి. ఓకే అండి, ఇప్పుడు ఒక తవర తీసుకొని దాంట్లో ఒక 50 గ్రాముల పైన నూనె వేసుకొని బిర్యానీ మసాలాలు వేసుకొని దాని తర్వాత పల్లీలు వచ్చి ఒక చిన్న కప్పు కన్నా తక్కువ తీసుకున్నాను. ఇది ఎంచుకొని పక్కన తీసి పెట్టేద్దాము. ఓకే అండి, ఇప్పుడైతే దీంట్లో జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకుందాము. దాని తర్వాత ఒక 3 ఎర్రగడ్డలు మీడియం సైజు కోసి వేసుకుంటున్నాను. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఇది కొంచెం పింక్ కలర్లో రావాలండి. వేసుకుంటున్నాను. ఇలా రావాలండి. దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. 2 స్పూన్లు వేసుకున్నానండి. ఇది బాగా ఎగిన తర్వాత ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. దాని తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను. దాని తర్వాత బాగా కలుపుకొని మనం రెడీ చేసుకున్న టమాటా పేస్ట్ని దీంట్లో వేసేద్దాము. బాగా కలిపి బాగా దగ్గర అవ్వాలండి. దీంట్లో నేను ముందుగానే వేసేసారండి. అది ఎంతెంత కొలత చూపిస్తాను. కొంచెం పసుపు వేసుకున్నాను. దీంతో కారం 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూన్ వేసుకున్నానండి చిన్న స్పూన్తో. ఇది మాత్రం పెద్ద స్పూన్ అండి. ఓకే అండి, ఇప్పుడైతే ఇది బాగా మగ్గిన తర్వాత నూనె పైన తేలిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకొని ఇప్పుడైతే మనము అన్నం వేసేద్దామండి. రెడీ అయిపోయింది ఇది. నేను ఒక డబ్బా రైస్ తీసుకున్నానండి. బియ్యం తీసుకొని ఉడకబెట్టుకున్నానండి. ఓకే అండి, ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఉప్పు చూసుకొని తగినంత ఉప్పు వేసుకుందాము. దాని తర్వాత మనం పల్లీలు వేయించుకున్నాం కదండి, అవి దీంట్లో వేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రైస్తో పాటు పల్లీలు తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, నా రెసిపీ కన్నా మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.